నేను మీ నాగార్జున శివ. నెక్స్ట్ మంత్ ఆగస్ట్ థర్డ్ నుంచి మీకు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే మీరు చాలా మంది మీ యొక్క ప్రిపరేషన్ని కంప్లీట్ చేసి ఉంటారు. ఆల్మోస్ట్ మాక్ టెస్ట్ కూడా డైలీ రాస్తూ ఉంటారు. ఎక్కువ మంది 75+ మార్క్స్ తెచ్చుకునే వాళ్ళు ఉంటే మీ ప్రిపరేషన్ మంచి ఫేస్లో వెళ్తున్నట్టు, గుడ్, మీరందరూ గుడ్ ప్రిపరేషన్లో ఉన్నట్టు. 50 కన్నా తక్కువ, లెస్ దెన్ 50 తెచ్చుకున్నట్టయితే మీరు కూడా గుడ్ ప్రిపరేషన్లో ఉన్నట్టు. అలా కాకుండా అబౌవ్ 50 అండ్ బిలో 70 ఈ స్కోర్, మీ స్కోర్ అనేది ఎక్స్ అనుకుంటే అదేమో 50 కన్నా 70 కన్నా తక్కువ అండ్ 50 కన్నా ఎక్కువ ఇలా ఉంటే మీరు ది వరస్ట్ ప్రిపరేషన్ ఫేజ్లో ఉన్నట్టు. అండ్ ఈ వీడియో కూడా ఈ 50 కన్నా ఎక్కువ 70 కన్నా తక్కువ ఎవరైతే మార్క్స్ స్కోర్ చేస్తున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో నేను చేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ళందరూ డేంజర్ జోన్లో ఉన్నారు, లిటరలీ రెడ్ జోన్. మీరు ప్రిపరేషన్ వదిలి వెనక్కి వెళ్ళలేరు. అలా అని మీరు 70 కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకొని జాబ్ క్రాక్ చేయలేరు. మీరు ఆ బేస్లో ఉన్నారు. సో మీకోసమే పర్టికులర్గా ఈ వీడియో చేస్తున్నాను. వీడియో చివరికి వచ్చే టైంకి మీకు ఒక క్లారిటీ వచ్చింది. నేను ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాను, ఇక్కడ నుంచి పికప్ అయ్యి జాబ్ కొట్టాలంటే ఏం చేయాలి, లేదు నా వల్ల కాదు అంటే ప్రిపరేషన్ వదిలేయాలంటే ఏం చేయాలి అన్న విషయాల మీద మీకు క్లారిటీ వచ్చింది. సో వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. అండ్ మీ అందరికీ నాలో ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ SSM లాజిక్స్ అనే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, దాన్ని కూడా మీరు ఫాలో అవ్వండి. మీకు ఇలాంటి అవసరమైన కంటెంట్ ఫ్రీక్వెంట్గా నేను ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. ఖచ్చితంగా ఇది మీ ప్రిపరేషన్లో మీకు మంచిగా ఉపయోగపడుతుంది. ఓకే, మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే ఎందుకు 70 కన్నా తక్కువ అండ్ 50 కన్నా ఎక్కువ స్కోర్ చేయడం అనేది డేంజర్ అంటున్నానంటే, 70 కన్నా తక్కువ స్కోర్ చేస్తారు, 50 కన్నా ఎక్కువ స్కోర్ చేస్తారంటే 65 అనుకుందాం నార్మల్గా. ఈ ఇయర్ మీ స్కోర్, మీ బ్రెయిన్లో థాట్స్ ఎలా ఉంటాయంటే, ఈ ఇయర్ నేను 65 స్కోర్ చేశాను, సో నెక్స్ట్ ఇయర్ నేను కష్టపడితే ఖచ్చితంగా 75 కన్నా ఎక్స్ట్రా స్కోర్ చేయగలను. సో 75 కంటే ఎక్స్ట్రా స్కోర్ చేస్తే ఈ ఇయర్ జాబ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ నాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పేసి ఇంకొక బ్రెయిన్లో బలంగా ఒక ఐడియా రన్ అవుతుంది. కానీ మీరు ఎప్పుడూ కూడా ఈ 70 టచ్ చేయడానికి మీరు ట్రై చేయరు. అలా అని 50 కన్నా తక్కువ కూడా మీకు మార్కులు రావు. ఎందుకంటే మీ దగ్గర అంతా కూడా ఆఫ్ నాలెడ్జ్ ఉంది. ఫుల్గా నాలెడ్జ్ ఉండడం అయినా పర్వాలేదు, ఏం నాలెడ్జ్ లేకపోవడం అయినా పర్వాలేదు, కానీ ఈ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఏ యాస్పిరెంట్కి అయినా సరే చాలా ప్రమాదకరం. ఎందుకంటే
వీళ్ళు పూర్తిగా ఏ విషయాన్ని నేర్చుకోరు, అలాగని పూర్తిగా ఏ విషయాన్ని వదిలేరు నేర్చుకోకుండా. సో సగం సగం పనులు వీళ్ళు చేసేవన్నీ వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటూ ఉంటారు. నేను జాబ్ కొట్టేస్తాను, నేను కాంపిటీషన్లో సస్టైన్ అవ్వగలను అలాగని. ఎప్పుడు కూడా రియాలిటీలోకి రావడానికి ట్రై చేయరు. ఒక రకమైన ఇమాజినేషన్లో బతికేస్తారు. అంటే నేను ఆల్మోస్ట్ కట్ ఆఫ్ ఈ కట్ ఆఫ్ ఏదైతే ఉందో ఈ కట్ ఆఫ్కి చాలా క్లోజ్గా ఉన్నాను. సో ఏదో రోజు రీచ్ అవుతాను అలా అని చెప్పేసి తక్కువ మరీ 30లు లేదా 25-40 మార్క్స్ మీకు రావు. ఆల్మోస్ట్ 50 మార్క్స్ పైనే వస్తాయి. సో మరి తక్కువ మార్కులు ఏమి నాకు రావట్లేదు. సో మిగిలిన చాలా మందితో పోలిస్తే నేను బెటరే. సో నేను ఈ కాంపిటీషన్లో ఉండొచ్చు, ఏదో రోజు ఉద్యోగం వచ్చింది అని చెప్పేసి మీకు ఒక బలమైన ఆలోచన అనేది ఉండిపోద్ది. కానీ ఈ ఆలోచన ఉన్న వాళ్ళు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇలా టైం గడుస్తూనే ఉంటుంది, నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి. మీరు ఈ 65 to 70% మార్క్స్ స్కోర్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడు జాబ్కి 1.5 మార్క్స్తోనూ 4 మార్క్స్తోనూ 10 మార్క్స్తోనూ సింగిల్ డిజిట్ మార్క్స్తో లైక్ 9 మార్క్స్తోనూ 8 మార్క్స్తోనే మీరు ఎప్పుడు షార్ట్ లిస్ట్ అవ్వకుండానే ఉంటారు. ఇంటి దగ్గర పేరెంట్స్కి బాధ. మీకు ప్రతి సంవత్సరం చదువుతూ పోతే కెరియర్లో చాలా ల్యాగ్ అయిపోతారు. మీకు కూడా చాలా ఇబ్బంది, మెంటల్ గాను ఫిజికల్ గాను అండ్ హెల్త్ పరంగాను చాలా లాస్ అయిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఎక్కడో బయట ఉంటాం, అక్కడ తినే ఫుడ్, అక్కడ వాతావరణం, మన చుట్టూ ఉండే పీపుల్ యొక్క మైండ్ సెట్ మన మైండ్ సెట్ మీద ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాయి అంట. సో ఫస్ట్ వీళ్ళు ఏ స్టేట్లో ఉన్నారో ఇప్పుడు తెలుసుకున్నారు కదా. సో ఇలాంటి స్టేట్లో ఉన్న వాళ్ళకి ఉండే సైన్స్ ఏంటి అంటే లైక్ మనం ఇలాంటి స్టేట్లో ఉన్నాము అని ఎలా మనల్ని మనం ఫైండ్ చేసుకోవాలి. ఒకటి, మనం ఏదైతే స్కోర్ చేస్తామో ఆ స్కోర్ని డైరెక్ట్గా ఈ 60 to 75% మధ్యలో ఉందనుకోండి మీ స్కోర్, సో మనం ఖచ్చితంగా ఈ స్టేజ్లో ఉన్నట్టు. రెండోది సాటిస్ఫాక్షన్. ఈ స్కోర్తో ఇప్పటికి సాటిస్ఫై అయ్యి నెక్స్ట్ టైం జాబ్ వచ్చుద్ది అని ఎవరైతే నమ్ముతున్నారో, అలాంటి థాట్తో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు. మూడోది, రిజల్ట్ వచ్చిన ప్రతిసారి చాలా తక్కువ మార్క్స్తో వెరీ మైన్యూట్ డిఫరెన్స్ మార్క్స్తో జాబ్ పోయింది అని మనకి మనం చెప్పుకోవడం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనం చెప్పడం, అండ్ దీన్ని నిజమని నమ్మి నెక్స్ట్ టైం ప్రిపేర్ అవ్వడం. ఓకే. 4, నాకు ఇంకా టైం ఉంది, ఇప్పుడు నేను ఇంకా 20s లోనే ఉన్నాను, నెక్స్ట్ టైం క్లియర్ చేసుకుంటాను. ఇలా ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళు ఇలాంటి అలవాట్లు లేదా ఇలాంటి థాట్స్ ఎవరిలోనైతే కనపడతాయో వీళ్ళందరూ కూడా ఈ డేంజర్ జోన్లో ఉన్నట్టు. నేను 100% చెప్తున్నాను, ఇదే మైండ్ సెట్తో ఉంటే వీళ్ళకి ఎప్పటికీ ఉద్యోగం రాదు. గవర్నమెంట్ జాబ్ అనేది వీళ్ళు ఎప్పటికీ క్రాక్ చేయలేరు. మరీ కొన్ని మిరాకిల్స్ లైక్ ఒకేసారి 1,00,000 ఉద్యోగాలు 2,00,000 ఉద్యోగాలు ఎప్పటో తీసిన 2004 డిఎస్సి అండ్
మొన్న స్టేట్లో తీసిన ప్రీవియస్ సచివాలయం ఇలా అంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఒకేసారి తీసేసి అక్కడ అప్లికెంట్స్ కూడా చాలా తక్కువ మంది ఉంటే చాలా తక్కువ మార్కులు ఉద్యోగాలు వచ్చేస్తే నేనేం చేయలేను. కానీ ఒక టైట్ కాంపిటీషన్, ఒక పర్ఫెక్ట్ కాంపిటీషన్లో వీళ్ళు ఎప్పటికీ కూడా సస్టైన్ అవ్వలేదు. మరి ఇలాంటి థాట్స్తో ఉన్నాం మనం. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి జాబ్ను క్రాక్ చేయగలగా అంటే మనం ఎలాంటి మన రోజువారీ అలవాట్లలో మనం మార్పులు చేసుకోవాలి అన్న విషయం ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ థింగ్, మనం జీరో అని ప్రతిరోజు చెప్పుకోవాలి. జీరో అంటే మనకి ఏమీ రాదు. సో ఫ్రమ్ జీరో నుంచే మనం స్టార్ట్ చేయాలి. ఎంతవరకు? హీరో వరకు. ఇలా అనుకోవడం వల్ల మీకు ఏంటి ఉపయోగం అంటే మనల్ని మనం డిగ్రేడ్ చేసుకున్నట్టు ఉంటుంది కదా అని చాలా మంది ఆలోచించవచ్చు. బట్ 100కి 100% అది రాంగ్. మీరున్న పరిస్థితుల్లో మీరు ఎలా అనుకోవడం వల్లే మీకు ఉపయోగం ఉంటుంది. ఎలా ఉపయోగం ఉంటుందంటే ఇప్పుడు వినండి చెప్తాను. ఫర్ సపోజ్ మిమ్మల్ని మీరు జీరో అనుకున్నారు. మీరు డైలీ మాక్ టెస్ట్లు రాస్తున్నారు అండ్ టైమ్ అండ్ వర్క్ అనే ఈ కాన్సెప్ట్ నుంచి 10 మాక్ టెస్ట్లు రాస్తే 10 మార్క్ టెస్ట్లోని 10 క్వశ్చన్స్, ఒక్కొక్క మార్క్ టెస్ట్లో ఒక్కొక్క క్వశ్చన్ ప్రెజెంట్ అయింది. 10 క్వశ్చన్స్ ప్రెజెంట్ అయ్యాయి. మీరు 5 క్వశ్చన్స్ కరెక్ట్గా చేయగలిగారు, 5 క్వశ్చన్స్ రాంగ్ చేయగలిగారు. 10 మార్క్స్ 10 మార్క్ టెస్ట్లో అంటే మీకు ఇది సగం మాత్రమే వచ్చు. టాపిక్ క్లియర్గా తెలియదు. కొన్ని ఈజీ కాన్సెప్ట్స్ నుంచో మీకు తెలిసిన కాన్సెప్ట్స్ నుంచో క్వశ్చన్ వస్తే మీరు ఆన్సర్ చేసేస్తున్నారు. అండ్ కొద్దిగా టఫ్ కాన్సెప్ట్ నుంచో లేదా టఫ్ అనేది ఏమి ఉండదు, మనం నేర్చుకోవడం అనేది ఉంటుంది. కొద్దిగా మనకు తెలియని కాన్సెప్ట్ నుంచి మీరు క్వశ్చన్ వచ్చేసరికి మీరు తప్పు పెట్టేస్తున్నారు. సో మీరు జీరో అనుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ కాన్సెప్ట్ని ఒక మంచి మాస్టర్ దగ్గర మళ్ళీ నేర్చుకోవడం మొదలెడతారు. ఈసారి ఎలా అంటే ఈ కాన్సెప్ట్లో ఉన్న ప్రతి టాపిక్ మీద, ఈ కాన్సెప్ట్ నుంచి వచ్చే ప్రతి మోడల్ మీద మీరు ప్రాపర్ నోట్స్ తయారు చేసుకుంటారు, ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తారు అండ్ మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేస్తారు. సో నెక్స్ట్ టైం ఏమవుతుందంటే ఈ 10 out of 10 కూడా మీరు రైట్ పెట్టగలుగుతారు ఈ టాపిక్ నుంచి. సో మీకు ఎగ్జామ్లో ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ పోవడానికి 99% ఛాన్స్ ఇంకా ఉండకుండా ఉంటుంది. అంటే మీరు ఆల్మోస్ట్ ఈ టాపిక్ నుంచి స్కోర్ చేసేస్తారు. సో మీరు ఎప్పుడైతే మిమ్మల్ని జీరో అనుకున్నారో మీరు ఇలా ప్రతి టాపిక్ని ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఒకసారి బిల్డ్ చేసుకొని వెళ్తారు. మీకు ఇనీషియల్గా చాలా బోరింగ్గా, చిరాకుగా, అసలు ఏంటి నేను ఇలా చేయాల్సిన అవసరం ఏంటి, ఆల్మోస్ట్ నాకు మళ్ళీ చూస్తున్నా సరే ఈ క్వశ్చన్స్ నాకు వచ్చినట్టే ఉంటున్నాయి, సో ఎందుకులే అని అనిపిస్తుంది. బట్ మీరు ఎటువంటి డిస్ట్రాక్షన్ అవ్వకుండా నా మాట మీద నమ్మకం ఉంచి మీరు ప్రతి టాపిక్ని మిమ్మల్ని మీరు జీరో అనుకొని స్టార్ట్ చేయండి. ఆ టాపిక్ నుంచి మీకు ఏమీ రాదు. సో మొత్తం నేర్చుకోవాలి ఇప్పుడే అనుకొని మీరు మళ్ళీ స్టార్ట్ చేస్తే మీకు ఆల్రెడీ 50% వచ్చు కాబట్టి టాపిక్ చాలా సింపుల్గా అర్థమవుతుంది. అండ్ కొన్ని క్వశ్చన్స్ మీరు ఎందుకు ఆ క్వశ్చన్స్ మిమ్మల్ని ఎలా ట్రిక్ చేస్తున్నాయి, మీరు నెక్స్ట్ టైం నుంచి ఆ క్వశ్చన్కి ఎలాంటి ట్రిక్స్ వాడాలి, సో అలా ట్రిక్కీగా ఇచ్చే క్వశ్చన్ని మీరు ఎలా డీల్ చేయాలి అనే విషయం మీకు పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. ఈ టైమ్ అండ్ వర్క్ అనేది జస్ట్ నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఫర్ సపోజ్ టైమ్ అండ్ వర్క్ కాకపోతే ఈ సైన్స్ తీసుకొని లైట్ అనే కాన్సెప్ట్ తీసుకోండి. మీకు
ఫర్ సపోజ్ ఇలా ఒక లెన్స్ ఇచ్చి అండ్ ఇలా ఒక ప్రిన్సిపల్ ఫోకస్ ఇచ్చి ఇలా ఇక్కడ ఫోకస్, ఇక్కడ రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఒకవేళ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటే ఎలాగా, ఆబ్జెక్ట్ ఎక్కడ పెడితే ఎలాగా, అది ఇన్వర్టెడా, రియలా, విర్చువలా, ఆబ్జెక్ట్ అనే ఇమేజ్ అనేది ఈ లెన్స్ కి ముందు పడుతుందా, వెనక పడుతుందా, అది మ్యాగ్నిఫై అయిందా, ఎన్లార్జ్ అయిందా, ఇలా ప్రతి విషయం మీకు తెలియాలి. నార్మల్గా మీరు ఏదో 1/f = 1/u + 1/v అని చదివేస్తారు మిర్రర్ ఫార్ములా, లేదంటే లెన్స్ ఫార్ములా 1/f = 1/v - 1/u ఇలా చదివేస్తారు. మ్యాగ్నిఫికేషన్ అంటే ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్, లేదా మైనస్ ఇమేజ్ హైట్ బై ఆబ్జెక్ట్ హైట్ ఇలా చదివేస్తారు. బట్ అలా కాదు, మీరు మళ్ళీ 0 నుంచి వచ్చేటప్పుడు ఆల్రెడీ మీకు ఇవన్నీ తెలుసు కాబట్టి, మీరు ఆల్రెడీ కొన్ని టెస్ట్లు ఇప్పటికే రాశారు కాబట్టి, ఆల్రెడీ 60% స్కోర్ చేయగలుగుతున్నారు కాబట్టి, మీకు నెక్స్ట్ టైం చదివేటప్పుడు ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర నాకు మార్క్ పోతుంది, సో ఎందుకు పోతుందంటే ఈ పర్టికులర్ విషయం నాకు తెలియట్లేదు. సో ఇది తెలుసుకోవడం వల్ల నెక్స్ట్ టైం మీరు స్కోర్ చేసేటప్పుడు 99% స్కోర్ చేయడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. సేమ్ ఇదే విధంగా క్వాలిటీ తీసుకున్నా సరే, ఫర్ సపోజ్ క్వాలిటీ తీసుకున్నారు, మీరు ఫండమెంటల్ రైట్స్ గురించి చదువుతున్నారు. ఫండమెంటల్ రైట్స్ ఫర్ సపోజ్ ఫండమెంటల్ రైట్స్ లోని మనకి రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఉంది, ఆర్టికల్ 32. ఓకే, ఇది బ్రిట్స్ ని మనకి ఎన్ఫోర్స్ చేస్తుంది అనమాట, ఈ మ్యాండమస్ అని ఇలాంటి రైట్స్ ని. ఇది సుప్రీం కోర్టు వాడుతుంది. సో హైకోర్టు 226. ఇది ఈ ఫండమెంటల్ రైట్స్ డైరెక్ట్ గా రాసి ఉంటుంది, బట్ క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తారు, ఆల్రెడీ ఇది 1-2 సార్లు మీరు ఎక్కడొక్కడ మాక్ టెస్ట్ లో చూసే ఉంటారు, తప్పు పెట్టే ఉంటారు. ఇప్పుడు మళ్ళీ చదివేటప్పుడు మీకు ఈ విషయాన్ని మీరు ఫైండ్ చేయగలుగుతారు. ఓకే, ఇక్కడ సుప్రీంకోర్టు వాడేది ఆర్టికల్ 32 అండ్ హైకోర్టు వాడేది ఆర్టికల్ 226. సో నెక్స్ట్ టైం నుంచి వచ్చేటప్పుడు మన క్వశ్చన్ కరెక్ట్ గా పెట్టాలి అన్న విషయాన్ని. సో ఈ విధంగా ప్రతి సబ్జెక్ట్ లోని ప్రతి టాపిక్ ని మీరు 0 నుంచి స్టార్ట్ చేసినప్పుడు, ప్రతి నార్మల్ గా ఒక స్టార్టింగ్ యాస్పిరెంట్ కి, అప్పుడే స్టార్ట్ చేసే యాస్పిరెంట్ కి 1 hour పడితే మీకు ఆల్రెడీ 50% నాలెడ్జ్ ఉంది. సో మీరు ఒక 30 to 40 minutes లో ఈ 1 hour లెక్చర్ ని 100% నేర్చుకుంటారు. ఇంతకుముందు మీకు 50% వచ్చు, హాఫ్ నాలెడ్జ్ అని మిమ్మల్ని అన్నారు. సో ఇప్పుడు మీరు ఫుల్ నాలెడ్జ్ అవుతారు. ఇలా డే బై డే మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే ఆల్మోస్ట్ ఒక 3 months కి మీరు 80+ మార్క్స్ కేటగిరీలోకి వచ్చేస్తారు. దీనికి నాది గ్యారంటీ. ఎందుకంటే ఇలాంటి ఫేజ్ లోనే 2019 గ్రూప్ డి నేను ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అంటే అసలు ఈవెన్ ఫస్ట్ ఈ ఫిజికల్ టెస్ట్కి వెళ్ళే దానికి కూడా నేను పాస్ అవ్వలేదు. 42 మార్క్స్ అనుకుంటాను నేను స్కోర్ చేశాను. అండ్ నార్మల్గా దీనికి ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్ ముందు రాసే మార్క్ టెస్ట్లోని 60 వచ్చినా, 50 వచ్చినా, 65 వచ్చినా, 55 వచ్చినా ఓకే, ఫైనల్ పేపర్ సింపుల్గా ఉంటుంది. సో రిమైనింగ్ స్కోర్ అక్కడ పుష్ చేసేవచ్చు. సో నాకు ఉద్యోగం వచ్చేస్తుంది, 1,00,000 పోస్టులు కదా అలాగని చెప్పేసి ధీమాగా ఉండేవాడిని, అలాంటి థాట్స్తో ఉండేవాడిని. ఫైనల్గా నేను 42 స్కోర్ చేశాను. 2019లో నాకు ఉద్యోగం రాలేదు. బట్ అప్పుడు నేను సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉండేవాడిని అండ్ నాకు ఫైనాన్షియల్ ఇబ్బంది లేకుండా ఆ ఉద్యోగం అనేది నేను చేసుకున్నాను. బట్ నేను అలాంటి కండిషన్లోనే ఉండేవాడిని. ఇది డేంజర్ జోన్ అని చెప్పేసి ఆ తర్వాత నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత నన్ను నేను 0 అని అనుకుని ప్రతి విషయాన్ని స్క్రాచ్ నుంచి నేర్చుకోవడం మొదలెట్టిన తర్వాత మాత్రమే నాకు తెలిసింది, ఓకే ఈ ఫేజ్ లో ఉండడం అనేది చాలా డేంజర్, ఇందులో ఉంటే మాకు ఎప్పటికీ ఉద్యోగం రాదు అన్న విషయాన్ని. సో అందుకు నేను మీకు ఈ ఐడియా చెప్పాను. సో ఈ మెథడ్ని మీరు ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా ఈ మెథడ్ మిమ్మల్ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఈ వీడియో మీతో పాటు మీలాంటి ఎవరైనా యాస్పిరెంట్స్, మీకు అంటే కొన్నిసార్లు యాస్పిరెంట్స్ లోని ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఉంటుంది.
కొన్ని విషయాలు నేను తెలుసుకున్న తర్వాత పక్క వాళ్ళకి షేర్ చేయాలంటే పొరపాటు వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు నాకు పోటీ అయిపోతారేమో అలాగే. నో నో నో. ఒక సెలెక్టెడ్ క్యాండిడేట్ ఎప్పుడు కూడా వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళని కూడా వాడిలాగా తయారు చేసుకోవాలని చూస్తాడు. ఎందుకంటే నేను ఆల్రెడీ మల్టిపుల్ జాబ్స్కి ఎగ్జామ్స్ రాశాను, మల్టిపుల్ స్టేజెస్ నేను క్లియర్ చేశాను. సో ఒకటి కన్నా ఎక్కువ ఎగ్జామ్లు నేను క్లియర్ చేశాను కాబట్టి నా తోటు ఉన్న వాళ్ళు ఎలాంటి మైండ్ సెట్తో ఉంటారు అండ్ టాప్ 1% ఈ సెలెక్ట్ అయ్యే లేయర్లో ఉన్న పీపుల్ ఎలా ఉంటారు అనే విషయం నేను చూశాను. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి వచ్చిన విషయాన్ని పక్కతో షేర్ చేసుకోవడానికి, వాళ్ళ నాలెడ్జ్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారనే విషయాన్ని పక్కతో చెప్పడానికి ఎప్పుడు కూడా వెనకాడరు. మేబీ మార్క్స్ చెప్పడానికి వెనకాడతారు తప్ప ఖచ్చితంగా వాళ్ళకి తెలిసిన విషయాన్ని మాత్రం ప్రాపర్గా అవతల వాళ్ళకి కన్వే చేస్తారు. సో మీరు కూడా ఈ వీడియో ఖచ్చితంగా ఇలాంటి ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉండి పాపం దగ్గరగా స్కోర్ వచ్చి 1-2 సార్లు నుంచి ఫెయిల్ అవుతూ ఉంటే వాళ్ళు ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనే విషయాన్ని నేను ఇందులో చెప్పాను కాబట్టి వాళ్ళందరికీ మీరు ఈ వీడియోని షేర్ చేయండి అండ్ వాళ్ళని సబ్స్క్రైబ్ కూడా చేసుకోమని అడగండి అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ ఇలా మీకు పనికొచ్చే ఒక మంచి వీడియోతో ప్రతిసారి కూడా నేను మీ దగ్గరికి వస్తూనే ఉంటాను. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు ప్రిపరేషన్ని ఇప్పుడు స్టార్ట్ చేసిన నెక్స్ట్ ఇయర్ 2026 గ్రూప్ డి స్టార్ట్ చేసినా సరే ఏం ప్రాబ్లం లేదు. 1 ఇయర్ లేట్ అవుద్ది బట్ మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే ఫార్ములా ఇదే నేను చెప్పిందే. ఫస్ట్ మీకు ఏమి రాదు అనుకొని స్టార్ట్ చేయాలి. మీకు ఏం వచ్చినా ఎంత వచ్చినా 0.01 మార్క్స్తో తేడా ఉద్యోగం పోయినా సరే మీరు నాకు ఏమీ రాదు జీరో నేను అనుకునే స్టార్ట్ చేయాలి. ప్రతి విషయాన్ని స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయాలి. ఫ్రమ్ జీరో నుంచి హీరో వరకు బిల్డ్ చేయాలి. ప్రతి దానికి మీరు నోట్స్ రాయాలి. మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయాలి అండ్ మాక్ టెస్ట్లు డైలీ రాయాలి. మోటివేషన్తో కాకుండా కన్సిస్టెన్సీతో వర్క్ చేయాలి. కన్సిస్టెన్సీతో వర్క్ చేయాలి. ఈ మోటివేషన్ వన్ డే మోటివేషన్ ఉండి 10 రోజులు మోటివేషన్ లేకపోవడం ఇలాంటివి ఎప్పుడు వర్కౌట్ అవ్వవు. మీకు మోటివేషన్ ఉన్నా లేకపోయినా చేయాలనిపించినా చేయకూడదు అనిపించినా సరే కన్సిస్టెంట్గా ఆ రోజు లెగాలి, తినాలి, చదవాలి, నిద్రపోవాలి, మళ్ళీ లెగాలి, చదవాలి, తినాలి, నిద్రపోవాలి, అవే పని చేయాలి జాబ్ వచ్చేంత వరకు. సో దీన్ని ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. అండ్ ఫైనల్గా నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ విషయాల మీద మీకు ఏమైనా డౌట్ ఉన్నా అండ్ ఇలాంటి ట్రాప్లోనే మీరు ఉన్నారని మీరు ఫీల్ అయినా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి అక్కడ నాకు మెసేజ్ చేయొచ్చు. మీకు అక్కడ నేను అందరికీ మెసేజ్ చేయడానికి యాక్సెస్ ఇచ్చాను. లేదంటే ఇదే వీడియో కింద కామెంట్ సెక్షన్లో కూడా మీరు కామెంట్స్ రాయొచ్చు. ఖచ్చితంగా నేను మీకు హెల్ప్ చేస్తాను. అండ్ మీకు ఇంకో థింగ్ చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే 24 ఈ గ్రూప్ డి ఏదైతే ఉందో ఈ సికింద్రాబాద్ జోన్లో 100% ఒకటికి వస్తుంది కదా, ఆడే జోన్ టాప్. ఆడి స్కోర్ని బేస్ చేసుకునే మిగిలిన అందరి స్కోర్లు కూడా దిగుతాయి. సో ఈ 100% ఒకటికి వస్తుంది కదా, ఆ వ్యక్తిని నేనే. ఐఎమ్ దట్ పర్సన్. అండ్ దీన్ని ఇంకా కొద్దిగా మీకు అందరికీ తెలియలా చెప్పాలంటే ఐఎమ్ ద జోన్ టాపర్. ఫర్ 2024 గ్రూప్ డి ఎగ్జామ్. ఓకే, ఇది. అండ్ నేను ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి, నా పర్సంటేజ్ ఎంత, నేను ఎన్ని కరెక్ట్ పెట్టాను, ఎన్ని రాంగ్ పెట్టాను, ఫైనల్గా నా స్కోర్ ఎంత వచ్చింది, అండ్ ఆర్గనైజేషన్లో నాకు ఎంత పెరిగింది, ఈ విషయాలన్నీ కూడా నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఇన్ కేస్ మీరు ఎవరన్నా అది చూడాలి అనుకున్నా సరే మీరు నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు అది చూడొచ్చు. ఇక్కడ నేను డైరెక్ట్గా మీకు డిస్ప్లే చేయొచ్చు. బట్
డైరెక్ట్గా డిస్ప్లే చేయాలని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే డైరెక్ట్గా డిస్ప్లే చేస్తే అందరికీ కనపడుద్ది. కానీ ఎవరు చూడాలనుకుంటున్నారు, ఎవరు సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో అన్న విషయం నాకు తెలియదు కదా. సో అలాంటి సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే ఆ ఛానల్లోకి వస్తారు అండ్ అక్కడ మీరు చెక్ చేసుకుంటారు. అండ్ ఈ ఛానల్లోని ఇంకా మంచి కంటెంట్ నేను ముందుకు వెళ్ళే కొద్దీ మీకు ఖచ్చితంగా హెల్ప్ అయ్యే కంటెంట్ మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో ఈ రోజుకి ఈ వీడియోని ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. అందరికీ ఆల్ ద బెస్ట్. ఫ్యూచర్ ఎగ్జామ్కి జాగ్రత్తగా చదువుకోండి. యూట్యూబ్ లాంటి ఇలాంటి ప్లాట్ఫామ్స్ మీద ట్రస్టెడ్ వీడియోస్ ఏమైనా మీకు కావాల్సిన వీడియోస్ మీకు నచ్చిన లెక్చరర్ నుంచి వస్తే వినండి. అంతేగాని ఎక్కువ టైం అనేది సోషల్ మీడియా మీద స్పెండ్ చేయకండి. నేను అదే యూట్యూబ్లో మీకు వీడియో అందిస్తున్నా సరే నేను అదే చెప్తున్నాను. ఎక్కువ ఏమో టైం మాత్రం స్పెండ్ చేయకండి. బుక్స్ మీద, మాక్ టెస్ట్ మీద, వాటి అనాలిసిస్ మీద మాత్రమే ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఖచ్చితంగా గుడ్ స్కోర్ వచ్చింది. ఆల్ ద బెస్ట్ అందరికీ. బై బై.